వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా వార్త చూసేద్దామండి. వీడియోలతో పాటు వార్త నేను చదివేస్తాను, ముందర చూద్దాం. గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో చోటు చేసుకున్న ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పవిత్రమైన దేవాలయ వాతావరణంలో జరిగిన ఈ సంఘటన ప్రజాప్రతినిధుల ప్రవర్తన మీద ప్రశ్నలు లేవనెత్తుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన పురోహితులు సాంప్రదాయ ప్రకారం స్వామివారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలని ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందజేశారు. పాయింట్ నోటెడ్. అదే సమయంలో ఇక్కడున్న ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావు తనకు పట్టు వస్త్రాలు ఇవ్వాలని కోరినట్లుగా సమాచారం. పాయింట్ నెంబర్ 2. సాంప్రదాయం ప్రకారం ఒకరికి మాత్రమే ఇవ్వగలమని పురోహితులు వివరించగా ఎమ్మెల్యేకు ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అయితే ఈ వ్యవహారం ఇక్కడితో ముగియలేదు. పట్టు వస్త్రాల విషయంలో ఏర్పడిన అసంతృప్తి బహిరంగంగానే కనిపించడంతో సభాముఖంగా ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య అసౌకర్యకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఒక దశలో ఎంపీ చేతిలో ఉన్న పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే లాక్కున్నారనే ఆరోపణలు. అయితే భక్తులు అక్కడ ఉన్నటువంటి ఇవి చూస్తుంటే ఎమ్మెల్యే నెత్తి మీద ఉన్నటువంటి వాటిని ఎంపీ గారు అనుచరులు లాక్కున్నారు అనేటువంటిది, ఇవన్నీ చూసినటువంటి భక్తులు ఇబ్బంది గురయ్యారని చెప్తున్నారు. దేవుడి సన్నిధిలో వేద మంత్రాల మధ్య జరగాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం రాజకీయ రంగు పులుక్కోవడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడుతున్నారు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా హోదాలు ప్రజాసేవ కోసం. దేవాలయాల్లో ప్రజావేదికలపై మరింత సంయమనం పాటించడం అవసరం. వ్యక్తిగత అసంతృప్తులు, రాజకీయ విభేదాలు ఉన్నా అవి ప్రజల ముందుకు రాకుండా చూసుకోవడం వాళ్ళ బాధ్యత. ముఖ్యంగా ధార్మిక కార్యక్రమాల్లో మర్యాద, వినయం పాటించడం అత్యవసరం. ఈ ఘటన ఒక చిన్న సంఘటనలా కనిపించినా ప్రజాప్రతినిధులు తమ ప్రవర్తనలో పరిమితులు పాటించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది. దేవాలయ వేదికలు రాజకీయ ప్రదర్శనల కోసం కాదు, భక్తి, సమన్వయం, సామరస్యానికి చిహ్నాలుగా నిలవాలి. ఇది వార్త అండి. అయితే ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి కేశినేని శివనాథ్ ఎలియాస్ కేశినేని చిన్ని గారికి, తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొలికపూడి శ్రీనివాసరావు గారికి, ఇద్దరికీ కాస్త బుద్ధి, కాస్త జ్ఞానం ఇవనేవి చాలా అవసరం డెఫినెట్గా. ఎందుకు అంటే అంత పెద్ద స్థాయి వాళ్ళ మాట అనొచ్చా అంటే, అంత పెద్ద స్థాయి వాళ్ళు కూడా ఇంతలాగా పబ్లిక్లోకి వెళ్ళి ఇలాంటి గొడవలు పడుతూ ఉంటే మరి వాళ్ళకి కావాల్సింది అవే అనాలి కదా. ఇప్పుడు నేను ఏదైనా తప్పు మాట మాట్లాడుతున్నాను అంటే ఇమీడియట్గా చెప్తారు, బుద్ధి తెచ్చుకోవే పవన్, కాస్త మంచిగా మాట్లాడు అని చెప్తారు. అంటే ఏంటి, నేను అక్కడ తప్పు మాట్లాడాను అని చెప్పని. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎస్, అంత వయసు వచ్చినా అంత ఉన్నా ఓ పక్కన అసలు ఇంకా మాట్లాడితే ఒక పని చేయండి, వీళ్ళిద్దరు కూడా రాజకీయాలకి పనికిరారు. కేశినేని శివనాథ్ కావచ్చు, లేదంటే కొలిక్పూడి శ్రీనివాసరావు కావచ్చు, ఇద్దరు రాజకీయాలకి పనికిరారు, వెళ్ళిపోండి. ఆయన కొలిక్పూడి గారు హ్యాపీగా ఆయన ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నారు కాబట్టి ఆ ఇన్స్టిట్యూట్లో బ్యూరోక్రాట్స్ని తయారు చేయండి, దేశానికి పనిచేసేటువంటి వాళ్ళని తయారు చేయండి. ఇక శివనాథ్ గారు వ్యాపారవేత్తగా ఉన్నారు కాబట్టి వెళ్ళి వ్యాపారాలు చేసి ప్రభుత్వానికి ఆదాయం ఇంకా పెంచండి, 10 మందికి ఉపాధి చూపించండి. అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చి మీ ఆధిపత్యం కోసం ఇలా గొడవలు పడాల్సినటువంటి పని లేదు. అండ్ రెండోది, ఓవరాల్గా చూసినప్పుడు ఈ గంపలగూడెం నెమలి గ్రామంలో బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామి జరుగుతున్నాయి. ఫైన్. ఇన్ జనరల్గా చూసుకుంటే ఆ నియోజకవర్గానికి ఎవరు హెడ్ ఉంటారు? ఎమ్మెల్యే ఫస్ట్. స్టేట్ లెజిస్లేచర్ కాబట్టి ఎమ్మెల్యే ఫస్ట్ ఉంటారు. సో గౌరవం ప్రకారం ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి. విజయవాడ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఒకవేళ కనకదుర్గమ్మ గుడిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు వీటికి ఒకవేళ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళు కానీ రాని పక్షంలో, దేవాదాయ శాఖ మంత్రి లేని పక్షంలో ప్రోటోకాల్ అనేది తీసుకుంటే విజయవాడ ఎంపీ ఉన్నారు కాబట్టి వారికి అక్కడ పట్టు వస్త్రాలు తరంబ్రాలు చేస్తారు, అయిపోయింది. ఇది ఇంకొక కోణం ఇందులో చూడాల్సినటువంటిది. ఆలయ అధికారులు ఆయనకి ఇచ్చారట, ఈయన అడిగారు, ఎవరికి కేశినేని చిన్నికి ఇస్తే నాకు కూడా ఇవ్వండి అని ఎమ్మెల్యే గారు అడిగారు. తప్పే ఉంది? యాజ్ అన్ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ, ఆయనకి అక్కడ ఉన్నటువంటిది నియోజకవర్గంలో ముందు ఎంపీ పేరు మీద జరుగుతుంది. 7 నియోజకవర్గాలకి కలిపి నేను ఎంపీగా ఉన్నానంటే అది పార్లమెంట్లో, అసెంబ్లీలో కాదు, స్టేట్ అసెంబ్లీలో కాదు. ఇది ఒకటి. సరే, ఏదైనప్పటికీ వీళ్ళిద్దరూ ఒకటే పార్టీ. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెండు పార్టీలకి అధినేతలుగా వ్యవహరిస్తూ కలిసిన ప్రతిసారి కూడా ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి గౌరవాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటూనే ఉన్నారు. గొడవలు ఉన్నాయి, లేకపోలేదు. అభిప్రాయ భేదాలు ఉన్నాయి, లేకపోలేదు. కానీ చాలా హుందాగా సమన్వయపరుచుకుంటూ వాళ్ళిద్దరూ కూడా 2 పార్టీలను వాళ్ళు నడిపిస్తున్నారు. కానీ ఒకే పార్టీలో ఉన్నటువంటి, అందులోనూ ఒకే నియోజకవర్గానికి సంబంధించి ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే ఇలా రోడ్డు మీద పడి కొట్టుకోవడం ఏంటిది? ఇప్పుడు ఎవరిని తప్పట్టాలి? తిరువూరు ఎమ్మెల్యే ఎవరికి బానిసగా ఉండాలి అనేటువంటి ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు. డబ్బులు ఇవ్వడానికి మాత్రం కావాలి, మొత్తం ఆర్థికంగా ఇవన్నీ చేయడానికి మాత్రం కావాలి, ఇప్పుడు వచ్చేసరికి ఆయన కనీసం ఏం చెప్పడానికి లేకుండా అయిపోయిందని వీళ్ళు అడుగుతున్నారు. ఎవరు తప్పనాలంటే వీళ్ళిద్దరిని సభకి పంపించారని చూసారా ప్రజలు ఓట్లేసి, వాళ్ళది తప్పు. వీళ్ళిద్దరికి టిక్కెట్లు ఇచ్చారు చూసారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళది తప్పు.
అంతే తప్ప వీళ్ళిద్దరిని తప్పట్టడానికి లేదు. తప్పు చేసింది ప్రజలును చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున తప్ప ఇంకొకళ్ళు కాదు. ప్రతిసారి ఒక ఎమ్మెల్యే పని చేస్తున్నాడు అంటే ఎమ్మెల్యేని పని చేయనివ్వకుండా ఎంపీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎంపీ గారికి ఎదురెళ్తున్నారు ఎమ్మెల్యే అనేటువంటి మాట వస్తుంది. అలాంటప్పుడు ఇద్దరిని పక్కన పెట్టేస్తే అయిపోయాయి. ఇద్దరిని ఒకే వేదిక మీద కూర్చోబెట్టి అడగండి మొత్తం ప్రశ్నలు, ఏంటి వివాదాలు, ఏంటి ఇక్కడ జరుగుతున్నటువంటిదని. తప్పు ఎవరిది ఉంటే అప్పుడు వాళ్ళని శిక్షిద్దాం, పోయేదేం లేదు. వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు, వాళ్ళకి కాస్త జ్ఞానం రావాలని చెప్పొచ్చు. సో ఇక్కడ ఇద్దరికీ కాస్త బుద్ధి, ఇద్దరికీ కాస్త జ్ఞానం అనేది ఖచ్చితంగా కావాల్సిందే. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. సమాజంలో గౌరవంగా ఉన్నాము, మనకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకుని ఎన్నుకున్నారు అన్నటువంటి దగ్గరకు వచ్చేసరికి అవన్నీ వదిలేసి ఆధిపత్యం, ఎవరి మీద ఎవరికి ఆధిపత్యం కావాలి. లాస్ట్ టైం కూడా ఒక మాట అన్న, ఇది చాలా బలంగా వినిపిస్తోంది. బికాజ్ ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా షెడ్యూల్ కాస్ట్లకు సంబంధించినటువంటి నియోజకవర్గాలు పేరుకి మాత్రమే ఎమ్మెల్యేలు, వాళ్ళు పేరుకి మాత్రమే ఎమ్మెల్యేలు, అధికారం వాళ్ళది కాదు. అలాంటప్పుడు ఎందుకు షెడ్యూల్ కాస్ట్కి ఎమ్మెల్యేగా లేదంటే ప్రత్యేకంగా కాన్స్టిట్యుయెన్సీస్ ఎందుకు క్రియేట్ చేయడం, వాళ్ళని పని చేయనివ్వనప్పుడు, వాళ్ళ మీద ఆధిపత్యం కావాలి అన్నప్పుడు, అది నందికొట్కూరైనా లేదంటే మన రైల్వే కోడూరైనా తిరువూరైనా ఏదైనా కానీ వాళ్ళని పని చేయనివ్వనప్పుడు వాళ్ళకి ఎందుకు అక్కడ తీసేయండి, ఆ నియోజకవర్గాలు తీసి అన్ని జనరల్ చేసి పడేసేయండి. అప్పుడు ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఇది చాలా పొరపాటు, ఇది అక్కడ కూడా ఎమ్మెల్యేకి పని పాట ఏమీ లేదు కాబట్టే ఈ దిక్కుమాలిన పనిలోకి వెళ్ళాడు. ఇది రైల్వే కోడూరు, పని పాట ఏం లేదు, నియోజకవర్గంలో ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇది ఆయనకి తెలీదు, ఆయనకు అవసరం లేదు. ఓట్లేశారు, నన్ను గెలిపించారు, నా పైన ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో చూస్తారు, మొత్తం నియోజకవర్గానికి బిల్లులు ఏం కావాలి, పనులు ఏం కావాలి అన్ని వాళ్ళు చేస్తారు. కేవలం ఓపెనింగ్కి సంతకం పెట్టడానికి, రిబ్బన్ కట్ చేయడానికి చెయ్యి ఉండాలి కాబట్టి నేను ఉన్నా ఇక్కడ, అంతే. మిగతాదంతా అధికారం వాళ్ళది, నేను పేరుకి ఎమ్మెల్యే అనేటువంటి విధంగానే ఉంది. అందుకే వెళ్ళి తగులుకున్నాడు అక్కడ. ఇది ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఇంకా మార్పు అనేది రావట్లేదు కాబట్టే ఇక కాస్త చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మిగతా పెద్దలు కూర్చొని ఈ మొత్తం దీనికి సొల్యూషన్ అనేటువంటి దాన్ని ఒకటి చెప్తే సరిపోతుంది. బట్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాత్రం హ్యాపీగా శివనాథ్ గారిని వారి వ్యాపారాలను వాళ్ళు చూసుకోమనండి. అండ్ కొలికిపూడి గారిని ఆయన ఐఏఎస్ అకాడమీ పెట్టుకొని ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టి విద్యార్థులకి చక్కటి సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళమనండి అని అంటున్నారు. ఏమనాలి ఇంకా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.